తెలంగాణ రాష్ట్ర గీతం అదేవిధంగా చిహ్నం మార్పుపై వివాదం కొనసాగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్ర గీతం మార్పు ఒక ఎత్తు అయితే ఇదే రాష్ట్ర గీతాన్ని కంపోజ్ చేయడానికి కీరవానికి ఇవ్వడం మరొక ఎత్తు అయింది. దీని గురించి అనేక విమర్శలు తలెత్తుతున్నాయి. దీని గురించి మనతో మాట్లాడడానికి డైరెక్టర్ ప్రేమరాజు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇప్పుడు కీరవానికి ఇవ్వడం చాలా మంది అపోజ్ చేస్తున్నారు. ఇదే కీరవాన్ కంపోజ్ చేసిన నాట్ నాట్ పాటకి ఆస్కార్ వస్తే చాలా మంది గర్వపడ్డారు. కానీ ఇప్పుడు ఆయనకి ఇవ్వడం చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు ఇక్కడ ప్రాంతీయ భేదాన్ని చూపిస్తున్నారు? కీరవాణి గారికి నాట్ నాట్ పాటకి ఆస్కార్ అవార్డు వస్తే గర్వపడ్డ వాళ్ళలో సంతోషపడ్డ వాళ్ళలో తెలుగు వాళ్ళలో నేను కూడా ఒకరిని. కీరవాణి గొప్ప సంగీత దర్శకుడు, దాంట్లో ఎలాంటి డిబేట్ లేదు. ఆస్కార్ అవార్డు సాధించారు ఆయన గొప్ప సంగీత దర్శకుడు. దాని గురించి ఇక్కడ కాదు నేను చర్చ. అయితే ఇక్కడ చర్చల్లో ఇది తెలంగాణ రాష్ట్ర గీతం కనుక అది తెలంగాణ వాళ్ళు మ్యూజిక్ చేస్తే బాగుంటుంది అనేది తప్ప ఇక్కడ కీరవాణి గారిని కించపరచడం లేదంటే ఆ పాటని మేము వ్యతిరేకించడం కాదు. ఇక్కడ అంటే వీళ్ళు తప్పుగా పొరపాటు పడుతున్నారు. ఇక్కడ అందశ్రీ గారి పాట జే జే హే తెలంగాణ ఆల్రెడీ ప్రజల నోళ్ళలోకి నానింది. అది ప్రజల్లోకి వెళ్ళిన పాటనే. దాన్ని కొత్తగా దానికి ఏదో హంగులు ఆస్కార హంగులు అద్దాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక పాటని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ముందు దానికి చుట్టూ మెరుగులు దిద్దడానికి ఆ ప్రయత్నాలు జరుగుతాయి. ఏదైనా అంటే జనరల్గా ఏదైనా సంవత్సరాల పాటు జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతంగా చేర్చలేదు అండ్ అప్పుడు ఎవరు కూడా ప్రశ్నించలేదు. ఇన్ని రోజులు రాష్ట్ర గీతం లేదు, ఇప్పుడు రాష్ట్ర గీతం రాగానే ఇలాంటివి ఎందుకు వివాదాలు అంటున్నారు? ఓకే, అయితే ఆ రాష్ట్ర గీతం రావాలని అందరితో పాటు నేను కూడా కోరుకున్నాను. అయితే రాకపోవడానికి కారణాలు ఏంటంటే దానికి అందశ్రీ గారు అప్పటి ప్రభుత్వానికి మధ్య సఖ్యత లేకపోవటం, లేదంటే వాళ్ళ మధ్యన కోఆర్డినేషన్ సరిగా లేకపోవడం వల్ల రాగింది. ఎందుకంటే వాళ్ళని అడిగితే వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్తారు, ఈయన అడిగితే ఈయన కారణాలు ఈయన చెప్తాడు. తప్పితే ప్రజలు బాధ్యుల ఆ పాట రాకపోవడానికి. అయితే ఆ పాట దాని గురించి అడగని వాళ్ళు ఉన్నారు, అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నేనైతే నా స్థాయిలో నేను కూడా అడిగాను. ఎందుకంటే నేను ప్రభుత్వ పెద్దల దగ్గర నేను ఆ ప్రస్తావన తీసుకొచ్చాను. నేను నా స్థాయిలో నేను చేసే ప్రయత్నం చేశాను. అయితే ఆ 10 ఏళ్ళు రానందువల్ల ఇక్కడ ఎవరు రాకపోవడం కరెక్టే అని ఇక్కడ ఎవరు అనట్లేదు కదా. సరే, ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చారు, వీళ్ళని కూడా స్వాగతిస్తున్నామే. తీసుకురావడానికి కూడా మనమేం తప్పు పట్టట్లేదు కదా. అప్పుడు రానందుకు బాధపడ్డాం, ఇప్పుడు తీసుకొచ్చినందుకు సంతోషపడుతున్నాం. అయితే ఆ వచ్చే పాట ఏదో సరైన పద్ధతిలో రావాలనేదే ఇక్కడ మా ఆవేదన. తప్పితే అది రాకూడదని కాదు. కానీ ఇంకా మాకు వేరే ఉద్దేశం లేదు ఇక్కడల్లా. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ అంటేనే కళాకారులకు నిలయం. ఊరూరికి వాడకి ఇక్కడ పాటలు తెల్లారేసరికి పాట కైగట్టి పాటలు పాడేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. తనే రాసుకొని తనే పాడేవాళ్ళు చాలామంది తెలంగాణలో ఉన్నారు. అద్భుతమైన గాయకులు ఉన్నారు, సంగీత దర్శకులు ఉన్నారు. వాళ్ళతో చేయించవచ్చు కదన్నా, ఎందుకు నువ్వు కీరవాణ్ణి అరువు తెచ్చుకుంటున్నావు అని చెప్పేసి నేను ఆయనతో మాట్లాడాను. అప్పుడు ఆయన ఎవరున్నారు ఒక్కరిని చూపెట్టని చెప్పేసి అందశ్రీ గారు చాలా అహంకారపూరితంగా ఉన్నారు. తెలంగాణలో ఒక్కరిని చూపించనేసరికి నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే అసలు కళలకు నిలయం తెలంగాణ, కళాకారులకు నిలయం తెలంగాణ. ఇది తెలంగాణని నడిపిందే సాంస్కృతిక ఉద్యమం. కల్చరల్ మూమెంట్ లేకుండా తెలంగాణ రాకపోయేది. అట్లాంటి తెలంగాణలో కళాకారులు లేరంటాడు ఏంటినా అని చెప్పేసి, లేదా ఎందుకు లేరన్న నేను 10 మందిని చూపిస్తానంటే లేదు, కీరవాణి స్థాయి ఉన్న వాళ్ళని ఒకరిని చూపించు, లేదా కీరవాణిని తలదన్నే వాళ్ళని ఒక్కరున్నారా అని చెప్పి చాలా అవమానకరంగా ఇక్కడ కళాకారుల గురించి మాట్లాడటంతో నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేను సినిమా రంగంలో ఉన్నాను, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను కాబట్టి నేను అప్పుడు దాన్ని అందుకని చెప్పి ప్రజల ముందుకు తీసుకొచ్చాను నేను ఆయన మాట్లాడిన మాటలని. అంటే ఇప్పుడు ఆయన అనుకుంటున్నట్టుగా ఇప్పుడు ఆయన క్యాసెట్లు చేసుకునే వాళ్ళనే ఒక మాట వాడటం జరిగింది ఇక్కడ సంగీత దర్శకుల గురించి. అయితే ఆ క్యాసెట్లు చేసుకునే వాళ్ళే ఆయన జే జే హే తెలంగాణ గీతాన్ని కానీ ఆయన మిగతా పాటల్ని కానీ ప్రజల్లోకి తీసుకుపోయారు. అంటే నీ పాట ప్రజల్లోకి తీసుకుపోవడానికి పనికొచ్చిన ఆ క్యాసెట్లు చేసుకునే వాళ్ళు నీ పాట నీ రాష్ట్ర గీతంగా గుర్తించినప్పుడు మాత్రం వాళ్ళు నీకు అక్కడికి రాలేదా, వాళ్ళు పనికిరారా అనేది ఇక్కడ నా క్వశ్చన్. అదే అంటే సరే ఓకే, ఆయన అద్భుతంగా ఉండాలి, పాట ఒక స్థాయిలో ఉండాలి కాబట్టి సినీ సంగీత దర్శకుడిని తెచ్చాడని అనుకున్నా. కానీ ఇప్పుడు సినీ సంగీత దర్శకులు కూడా తెలంగాణలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు సరే విష్ణు కిషోర్ ఉన్నాడు, ఆయన చాలా కాలం ఆయనతో ట్రావెల్ చేశాడు. రవి కళ్యాణ్ ఉన్నాడు, సురేష్ బోబిల్ ఉన్నాడు, బీమ్స్ ఉన్నాడు. ఇంతమంది సంగీత దర్శకులు ఇక్కడ ఉన్న తర్వాత నీకు సంగీత దర్శకులు లేరనే విషయం ఇక్కడ. ఇంకొకటి అంటే వీళ్ళు ఆ మాత్రం ఇదేం హాలీవుడ్ స్థాయిలో తీసే సినిమా కాదు, ఒక రాష్ట్ర గీతం. దీనికి సంగీతం కూడా నీకు మామూలు సంగీత దర్శకుడు కూడా దానికి చేయగలుగుతాడు. ఎందుకంటే
ఇక్కడ వాళ్ళు చేస్తే దాంట్లో ఆత్మ ఉంటుంది, ఇక్కడ సోల్ ఉంటుంది. ఒక సోల్ అనేది మిస్ అవుతుంది వేరే వాళ్ళు చేస్తే. ఎందుకంటే ఏ రాష్ట్రానికైనా సరే, ఏ ప్రాంతానికైనా సరే దానిదైన ఒక మట్టి పరిమళం ఉంటుంది, ఆ మట్టి వాసన ఉంటుంది. అది అక్కడి భూమిపుత్రులు చేస్తేనే అది వస్తుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు నీకు ఆస్కారు సొబగులే దీనికి కావాలనంటే ఓకే, దానికి కూడా ఒకటి మాట్లాడుకుందాం. అంటే చాలామంది, నా మాట కాదు, చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారు, నాకు కలిసినప్పుడు కూడా నాకు చాలామంది చెప్పారు, అన్న మరి ఆస్కార్ స్థాయిలోనే ఆ పాట తయారు కావాలనంటే ఇప్పుడు ఆయన ఆస్కార్ అవార్డు గ్రహీతను తెచ్చుకున్నాడు కదా సంగీతం చేయడానికి ఇదే పాటకి, మరి పాట కూడా అదే ఆస్కార్ అవార్డు గ్రహీతలతో రాస్తే ఇంకా బాగుంటుంది కదా. అంటే మరి అప్పుడు పాటను సంగీత దర్శకుడిని కూడా ఇంకొక సంగీత దర్శకుని ఆస్కారం తెచ్చినప్పుడు మన చంద్రబోస్ గారు తెలంగాణ వ్యక్తి, ఆయనకు కూడా ఆస్కార్ అవార్డు వచ్చింది. అంటే ఇక్కడ భారతదేశంలోనే మొదటిసారిగా ఒక గీత దర్శకుడి నీకు భారతదేశంలోనే తొలిసారిగా ఒక గేయ రచయితకి ఆస్కార్ అవార్డు వచ్చింది చంద్రబోస్కి. మరి ఆయన్ని తెచ్చి ఇదే పాట రాయించుకుంటే అంతకంటే బాగుంటుంది కదా. ఇద్దరు ఆస్కార్ అవార్డు గ్రహీతలు రాస్తే తెలంగాణ పాట ఇంకా అద్భుతంగా వస్తుంది కదా, తెలంగాణ రాష్ట్ర గీతం అని. మరి దానికి ఇదే అందశ్రీ ఒప్పుకుంటాడా? ఆయన ఏదైతే స్థాయి అనుకున్నాడో ఆ స్థాయి అప్పుడు ఇంకా చక్కగా సరిపోద్ది కదా, బ్యాలెన్స్ అవుతుంది కదా. దానికి ఒప్పుకుంటాడా? దానికి ఒప్పుకోడు. పాట మాత్రం నాదే ఉండాలి, మరి సంగీతం మాత్రం ఆస్కార్ అవార్డు గ్రహీతలుగా. ఇది డబుల్ స్టాండర్డ్స్ కాదా? నువ్వు నిజంగా నీ పాట మీద నీకు ప్రేమ లేదు, కేవలం తెలంగాణ మీద నీకు ప్రేమ ఉంటే మరి ఈ పాట ఇంకో ఆస్కార్ అవార్డు గ్రహీతతో రాయించలేవు కదా. మరి అట్లాంటప్పుడు నువ్వు ఇక్కడ నీ పాట నాది అనే స్వార్థం కాదా? అసలు ఒక రాష్ట్ర ప్రజలకి నువ్వు పాటను ఇచ్చిన తర్వాత నీ పాట ఎట్లా అవుతుంది? అది ప్రజల పాట అవుతుంది. ఆ పాటను రికార్డింగ్ చేయడానికి కానీ దాన్ని రూపొందించడానికి కానీ ప్రజల సొమ్మును వాడుతున్న ప్రభుత్వం దానికి ఖర్చు పెడతా ఉంది. ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ము ఖర్చు పెడతా ఉంది. అట్లాంటప్పుడు నువ్వు అధికారికంగా చేయకుండా నువ్వు ఆ పాట చేసి నువ్వు ఏం చేసుకున్నా ఎవరు అడగరు. అది అధికారిక గీతంగా గుర్తిస్తున్నారు కాబట్టి ఇవాళ అందరం అడగాల్సి వస్తుంది. తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు రేపు అది పాడుకోవాలి కాబట్టి ఆ పాట అనేది సక్రమంగా రావాలి, ఇక్కడ మట్టి బిడ్డలు చేయాలని అందరూ కోరుకోవడానికి కారణం అది. ఇప్పుడు ఆస్కార్ లెవెల్ కావాలనంటే ఇంకోటి కూడా ఆలోచించవచ్చు. ఆస్కార్ లెవెల్ అవార్డు గ్రహీతలు కావాలనంటే నీకు కీరవాణి గారితో ఎందుకు చేయించాలి? అంతకుముందు ఆస్కార్ అవార్డు వచ్చిన రెహమాన్ కూడా ఉన్నాడు కదా, రెహమాన్తో చేయించవచ్చు. ఇంకా కాదు, ఇంకా స్థాయి పెంచుదాం ఈ పాటకి అనుకుంటే హాలీవుడ్లో అంతకుముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ సంగీత దర్శకులను తీసుకొద్దాం. కాబట్టి స్థాయి అనేది కాదు ఇక్కడ. తెలంగాణ రాష్ట్ర గీతానికి స్థాయితో సంబంధం లేదు. దానితో ఉన్నది కేవలం తెలంగాణ ప్రజలకు ఎమోషనల్ అటాచ్మెంట్. ఆ ఎమోషన్ ఉంటుంది తప్పితే దాంట్లో స్థాయి కానీ ఇలాంటి హంగులు కానీ తెలంగాణ రాష్ట్ర గీతానికి అవసరం లేదు. ఒకవేళ ఉన్నా కానీ, ఒకవేళ నువ్వు కోరుకున్నా కానీ ఆ మాత్రం చేయగలిగే వాళ్ళు తెలంగాణలో ఉన్నారు అనేది నా వాదన. కీరవాణి ఎంపికలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉందా? అటు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేకుంటే అందశ్రీ ప్రకారం వెళ్ళారా? నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ పాట కీరవాణి గారు చేయటం వెనకాల కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ గారు ఉన్నారనేది నాకున్న సమాచారం. అయితే అద్దంకి దయాకర్ గారు సినిమా తీసినప్పుడు దానికి సంగీత దర్శకత్వం కీరవాణి గారు చేశారు. అయితే అద్దంకి దయాకర్ గారు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఆయన అడిగాను, అన్న ఈ పాట వెనకాల నువ్వే ఉన్నావని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు, మరి ఎందుకు అట్లా చేసావని చెప్పేసి నేను ఆయన అడిగితే ఆయన ఏమన్నాడంటే, అది నాకేం సంబంధం లేదు, అది అందశ్రీ కోరిక, అది కీరవాణితో చేయించాలని. ఇది ఇప్పటిది కూడా కాదు, సంవత్సరం క్రితం మేము అనుకున్నాం. కాబట్టి ఆయన కోరిక మీద జస్ట్ నేను పరిచయం చేశాను అంతే కీరవాణిని అని చెప్పేసి ఆయన చెప్పాడు నాతో. అయితే ఆయన మరి నువ్వెందుకు చెప్పావు అని నేను అడిగా. నువ్వెందుకు చెప్పావు? ఆయన కోరుకున్నాడు, సరే, ఆయన సొంత వ్యవహారం కాదు, అది ఆయన ఇంట్లో పెళ్ళి కాదు కదా. రాష్ట్రగీతం అన్నప్పుడు మరి నువ్వు ఒక ప్రభుత్వంలో నువ్వు ఒక అధికారంలో ఉన్న పార్టీ నాయకుడి వెనక నువ్వు చెప్పాలి కదన్నా, మరి ఇది కరెక్ట్ కాదు, కీరవాణితో చేయించడం ఇక్కడి వాళ్ళతో చేయించమనే మాట నువ్వు అడగాలి కదా అని అంటే, ఇగో మాకు కొన్ని పరిమితులు ఉంటాయి చెప్పడానికి, నువ్వు వచ్చి సీఎంతో మాట్లాడన్నాడు. అంటే అది వెటకారము మరి వ్యంగ్యమో నాకు తెలియదు, కానీ సరే నేను చెప్తాను, అపాయింట్మెంట్ ఇప్పి నేను వచ్చి చెప్తా అని చెప్పిన. మీకున్న లిమిటేషన్స్ నాకేం లేవు, నేను చెప్తాను అపాయింట్మెంట్ ఇప్పించండి అన్న. 2 రోజులు చూసా, దానికి ఏం రెస్పాన్స్ లేదు. మరి నేనేం చేయాలి? ప్రజల ముందు పోవాలన్నా వద్దా? కాబట్టి నేను ప్రజల ముందు పోయి మా సోషల్ మీడియాలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు ఆయనతో మాట్లాడే అవకాశం వస్తే నేను సీఎం గారికి చెప్పేవాడిని, నేను సార్ ఇది దీని నేపథ్యం, ఇది దీని పరిస్థితి అని నేను చెప్పేవాడిని. అవకాశం నాకు దొరకలేదు కాబట్టి నేను బయట మాట్లాడుతున్నాను. అంటే మీరు ఎప్పుడైతే కీరవాణి అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు, అయినప్పటికీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు, ఎన్ని తుది దశకు కూడా చేరింది అంటారు. ఇంకా ముందు ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు మేమైతే ఈ పాటను, ఎందుకంటే తెలంగాణ కళాకారుల్ని ఇక్కడ కళాకారులే లేరని చెప్పేసి ఇంత తీవ్రంగా అవమానించిన తర్వాత ఈ పాటను ఎట్టి పరిస్థితుల్లోనూ మేము స్వీకరించే ప్రశ్నే లేదు. తెలంగాణ కళాకారులు కానీ తెలంగాణ ప్రజలు కానీ దీన్ని హర్షించరు, స్వాగతించరు, గుండెలకు హత్తుకోరు. అయినా సరే ప్రభుత్వం మొండిగా ముందుకెళ్ళి మేము
ఇట్లాగే చేస్తామని చెప్పేసి ఆ పాటను అదే విధంగా ఇప్పుడున్న పద్ధతిలో కనుక రిలీజ్ చేస్తే ప్రజలు మాత్రం ప్రతిఘటిస్తారు, తప్పకుండా దాన్ని రిజెక్ట్ చేస్తారు. అప్పుడు ప్రజలు డిసైడ్ చేస్తారు. వాళ్ళు రేపు ప్రజలు మాట్లాడినప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా గొంతు కలుపుతాను. అంటే దీన్ని కావాలనే కాంగ్రెస్ టార్గెటెడ్గా దీన్ని వివాదం చేస్తున్నారా రాష్ట్ర గీతాన్ని? ఇక్కడ కాంగ్రెస్ను టార్గెట్ చేయటం అనే ప్రశ్న ఎక్కడిది? నాకు తెలిసి ఇంకా ఇంకా నేను చాలా ఛానళ్ళలో నేను చెప్పాను, దీంట్లో కాంగ్రెస్ని టార్గెట్ చేయాలంటే ఫస్ట్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేయాలి. నేను చాలా సందర్భాలలో నేను చెప్పాను, ముఖ్యమంత్రి గారికి ఇది తెలిసి ఉండదు. ఎందుకంటే ఆయన ఉన్న బిజీలో ఒక పాట చేయటానికి పలానా సంగీత దర్శకుడిని పెట్టండి, లేదంటే పలానా గాయకుడితో పాడించండి అని చెప్పేంత తీరిక ఉండదు. పైగా వీళ్ళే ఒప్పుకున్నారు కూడా. కాబట్టి మేము సంవత్సరం క్రితం అనుకున్నాం, అప్పటికి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని ఎవరికి తెలీదు, వీళ్ళు ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తారని ఎవరికి తెలియక ముందే వాళ్ళు అనుకున్నారు కనుక ఇంకా ఇక్కడ ముఖ్యమంత్రి నిర్ణయం అనేది కనబడతలేదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడో సంవత్సరం క్రితం అనుకున్న దాన్నే ముఖ్యమంత్రికి చెప్పి వీళ్ళు ఆమోదింపజేసుకున్నారు అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మేము ముఖ్యమంత్రి టార్గెట్ చేయటం, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం కాదు కదా, ఇక్కడ వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే నా ఉద్దేశం వల్ల ఇప్పటికీ కూడా వీళ్ళు ముఖ్యమంత్రి గారిని మిస్లీడ్ చేశారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు మిస్లీడ్ చేశారు. మిస్లీడ్ చేసిన దానికి బహుశా వీళ్ళు వెళ్ళి అడిగినప్పుడు ఆయన ఏమని ఉంటాడంటే, ఓకే బాగా చేయండి సార్, ఇట్లా కీరవాణి గారితో చేద్దాం, మీకు తెలుసు కదా మొన్న ఆయనకు ఆస్కార్ అవార్డు వచ్చింది, చాలా గొప్పగా చేస్తాడు సార్ అంటే ఆయన ఓకే సరే ప్రొసీడ్ కానివ్వండి అని, కవికి తెలుసు కదా చేయండి అని చెప్పేసి ఆయన అని ఉంటాడు బహుశా. అయితే తర్వాత అయినా సరే అప్పుడు ఓకే ఆయన పర్మిషన్ ఇచ్చాడు ఓకే, కానీ తర్వాత తెలంగాణ వాదుల నుంచి కళాకారుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడైనా సరే ముఖ్యమంత్రి గారు నిర్ణయం మార్చుకోవాల్సి ఉండే నా ఆలోచన ప్రకారం. కానీ మరి ఆయన మార్చుకోలేదు, అదేవిధంగా ముందుకు పోతున్నాడు. చూద్దాం దాని పరిణామాలు. మీకు అంతశ్రీ కాల్ కన్వర్జేషన్లో ఏం జరిగింది ఎగ్జాక్ట్లీగా? అంటే అది అంతగా సోషల్ మీడియాలో ఉన్నది, మీరు అక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ అవన్నీ చెప్పడం ఇప్పుడు చాలా మంది ఫేక్ అని కూడా అంటున్నారు. అయితే ఇక అది ఫేక్ అని అంటే చాలామంది అంటే కాదు, అసలు మాట్లాడిన ఆయన అనలేదే ఫేక్ అని. ఇక చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు, వాళ్ళకి మనం ఏం చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడు అది ఫేక్ అయ్యేది ఉంటే ఫస్ట్ అందశ్రీ అనేవాడు కదా ఇది ఫేక్ అని చెప్పి, ఆయన అన్నాడా? అనలేదు కదా. కాబట్టి దాని గురించి మనం అట్లాంటి వ్యాఖ్యలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీరు అందశ్రీ రాష్ట్ర గీతాన్ని చేయడం మీరు స్వాగతిస్తున్నారు, ఓన్లీ కీరవాణి కంపోజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారా? 200% అంతే. దాంట్లో ఇంకా వేరే ఇంకా 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 అసలు నేను ఓన్లీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళనేనా మీరు వ్యతిరేకించేది? ఆంధ్ర కాదు, కేరళ కాదు, ముంబై కాదు, ఎక్కడో వద్దని ఇక్కడి మట్టి బిడ్డలతో చేయించమనేదే. ఎందుకంటే వాళ్ళలో ఇప్పటికీ, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నిన్న మొన్నటిదే కనుక ఇంకా మర్చిపోలేదు. దాంట్లో పనిచేసిన కళాకారులు ఇంకా ఉన్నారు కనుక వాళ్ళతో చేస్తే వాళ్ళు పాపం ఎంత ఆర్తితో చేస్తారో, ఆవేదనతో చేస్తారో, ఆ ఉద్యమంలో పాలు పంచుకున్న వాళ్ళతో చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే అది నువ్వు ఎన్ని చేసినా కానీ ఒక కృత్రిమంగా ఒక ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. ఇక్కడ వాళ్ళు చేస్తే ఈ మట్టి పరిమళం ఉంటుంది, ఈ సోల్ ఉంటుంది అనేది నా ఫీలింగ్ అంతే. కీరవాణి కంపోజ్ చేయడం ఛాన్స్ ఇచ్చిన వారిపై ఎవరైతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారో, గతంలో కవిత బతుకమ్మ పాట కేఆర్ రెహమాన్తో కంపోజ్ చేసింది, అప్పుడు ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, కావాలని వివాదం చేస్తున్నారు అంటున్నారు. అయితే ఇది నేను చాలా ఛానల్లో దాని క్లారిఫికేషన్ ఇచ్చాను. బతుకమ్మ పాట అంటే అది ఫెస్టివల్ సాంగ్ వేరు, రాష్ట్ర గీతం వేరు. ఫెస్టివల్ సాంగ్ అంటే నువ్వు ఫెస్టివల్ సాంగ్ నువ్వు ఎంతన్నా చెయ్యి, ఏఆర్ రెహమాన్ చెయ్యి, ఇంకోళ్ళు చేయండి. ఫెస్టివల్ సాంగ్స్ అనేవి మనం ప్రతి బతుకమ్మకి ఎన్ని పాటలు వస్తాయి మనం చూస్తూ ఉంటాం కదా. ఒక్కొక్కటి 10 మిలియన్లు, 20 మిలియన్లు, 50 మిలియన్లు కూడా పోతూ ఉంటాయి. నువ్వు ఫెస్టివల్ సాంగ్స్ ప్రతి ఏడాది మారుతాయి, అవి 100 సాంగ్స్ చేసుకోవచ్చు, 1000 సాంగ్స్ చేసుకోవచ్చు, కానీ రాష్ట్ర గీతం ఒకటే ఉంటుంది కదా. అది అందుకని దానికి అభ్యంతరం చెప్తే, ఫెస్టివల్ సాంగ్ నువ్వు 100 చేసుకో, దాని మీద ఎవరు మాట్లాడరు, ఎవరు అభ్యంతరం పెట్టరు. అందుకని మీరు అడగకపోయినా ఇంకో క్లారిఫికేషన్ కూడా ఇస్తా. రామకృష్ణ గారితో ఇదే సాంగ్ పాడించారు అప్పుడు గతంలో. పాడించినప్పుడు దాన్ని ఎందుకు మాట్లాడలేదని కూడా కొంతమంది అంటారు. ఎందుకు మాట్లాడలేదంటే దాన్ని అధికారిక గీతంగా ప్రకటించలేదు. ఇప్పుడు దీన్ని ప్రకటించారు కనుక దీని గురించి మాట్లాడుతున్నాం. అప్పుడు రామకృష్ణ గారితో పాడించింది అధికారిక గీతం అంటే దాని గురించి కూడా మాట్లాడేవాళ్ళం. అది లోగోలో రాచరిక ఆనవాళ్ళు ఉన్నాయని ఇప్పటికే కాకతీయ తోరణం కావచ్చు చార్మినార్ తీసేశారు, కానీ ఇదే లైన్లో మన జై జై హే తెలంగాణలో కూడా ఉన్నాయి. వాటిని కూడా రిమూవ్ చేసే అవకాశం ఉందా, మీరేమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మనకి ఇంకా సాంగ్ బయటికి రాలేదు కనుక దాని గురించి ఏం చెప్పలేం. కానీ ఊహాగానాలు అయితే ఉన్నాయి, కొన్ని ఏదో రఫ్ వర్క్ అని చెప్పి కొన్ని బయటకు వచ్చినాయి. దాన్ని బట్టి చూస్తే అవి లేనట్టే కనబడతా ఉంది. ఇప్పుడు రాచరిక చిహ్నాలని చెప్పేసి కాకతీయ తోరణాన్ని, చార్మినార్ని తీసేస్తున్నారని తెలిసింది ఇప్పటిదాకా. అయితే నా వరకు నా అభిప్రాయం అయితే రాచరిక చిహ్నాలు కాదవి, రాజుల చిహ్నాలు కాదవి, మన చరిత్ర కానవాళ్ళవి.
కాబట్టి వాటిని ఉంచడంలో నాకైతే పెద్ద అభ్యంతరం లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు అట్లాంటి ఎర్రకోట మీద మనం జెండా ఎగరేస్తాం, మరి ఎర్రకోట ఎవరిది అంటే మరి అది ఇవన్నీ ఆలోచించాలి. ఎందుకంటే సరే వీళ్ళు ఏమంటున్నారంటే మేము అంతకంటే గొప్పగా ఉద్యమాల్ని దాంట్లో ప్రతిఫలించేటట్టు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఉద్యమాల్ని లోగోలో కూడా ప్రతిఫలించేటట్టు చేస్తామన్నోళ్ళు మరి పాటలు ఎందుకు నువ్వు ప్రతిఫలించేటట్టు చేయట్లేదు, పాటలు ఎందుకు నువ్వు తెలంగాణ ఆత్మని మిస్ అవుతున్నారు, ఆ విషయం కూడా ఆలోచించాలి కదా. మరి ఒక లోగో గురించే మీరు ఇంత ఆలోచించినప్పుడు తెలంగాణ రాష్ట్ర గేయం గురించి మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? దాంట్లో కూడా స్థానికత ఉండాలి, ఇక్కడి వాళ్ళు చేయాలని చెప్పేసి మీరు దాని గురించి ఎందుకు ఆలోచిస్తలేరు? అంటే ఈ పాటను కీరవాణి కంపోజ్ చేయడం వల్ల తెలంగాణ అస్తిత్వం తగ్గుతుందా? 100% తగ్గుతుంది. అదే కదా నేను చెప్పేది. ఎందుకంటే ఇక్కడి వాళ్ళు చేస్తే దాంట్లో సోల్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తేనే దానికి న్యాయం జరుగుతుంది 100% ఇప్పుడు నువ్వు ఏ ఆస్కార్ అవార్డు గ్రహీతలు చేసినా ఇంకా అంతకంటే గొప్ప వాళ్ళు చేసినా కానీ దానికి అందం రాదు, అది కృత్రిమంగానే ఉంటుంది, ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. తెలంగాణ వాళ్ళు చేస్తేనే అది ఫుల్ఫిల్ అవుతుంది ఆ సాంగ్. ఇప్పటికీ నేను అది నేను బల్లగుద్ది నేను చెప్పగలను. ఇప్పటికే June 2న విడుదల కాబోతుంది. ఇంకా మీరు ఇక్కడ మాటల వరకు పరిమితం అవుతారు, ఇంకా ముందు ఏమైనా తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే మా కార్యాచరణ ఏదో మాకున్నది, ఆ చివరి నిమిషం దాకా మేము ప్రతిఘటిస్తాం. అది ఏ రూపంలోనే అయితే నేను చెప్పను. డెఫినెట్గా 100% దాన్ని అది ప్రతిఘటిస్తాం, బహిష్కరిస్తాం ఆ సాంగ్ని. కాబట్టి చివరి నిమిషం దాకా ప్రతిఘటిస్తాం. కాదని మొండికేస్తే అప్పుడు ప్రజలు చూసుకుంటారు. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఏదైతే రాష్ట్ర గీతానికి సంబంధించి కీరవానికి ఇవ్వటం మొదటి నుంచి మాకు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో ఎంతో మంది కవులు గాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ కాదని ఆస్కార్ గ్రహీతని ఆయనకి ఇవ్వడం అండ్ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రాలదోలడమే ఇదని ఒకవైపు విశ్లేషకులు కావచ్చు, కవులు కావచ్చు, గాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చివరి నిమిషం వరకు దీనిపై పోరాడతాం. June 2న ఈ పాట అనేది కొత్త గేయం అనేది విడుదల కాబోతుంది. దీనిపై చివరి నిమిషం వరకు మేము పోరాడతాం, మేము ప్రతిఘటిస్తాము, తదుపరి కార్యాచరణ ఏంటో ముందు ప్రకటిస్తామని ఒకవైపు మనతో చెప్తున్న పరిస్థితి ఓవరాల్గా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కోటేశ్వరరావుతో కలిసి శిల్పా టీవీ, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.